ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. సాయి బంధువులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ భారత భూమిలో మనం పుట్టినందుకు, ఈ భారతమాత సేవ చేస్తున్నందుకు, భారతదేశ పౌరులుగా మనందరము ఈరోజు గర్వించదగ్గటువంటి సుదినం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమానమే. కులం, మతం, వర్ణ భేదాలు లేకుండా ఈ దేశంలో అందరము కూడా సమానమైనటువంటి హక్కులు పొందేందుకు ఈరోజు మనం గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే బాబా మార్గంలో ఉన్నటువంటి మనందరము కూడా భారతదేశ ఖ్యాతిని పెంచే మార్గంలో మనం నడవడం అనేటువంటిది మనందరి అదృష్టం. ఇటీవల కాలంలో నేను చాట్‌జీపీటీని బాబాకు సంబంధించి కొన్ని విషయాలు అడిగాను. అసలు సాయిబాబా ఎవరు అనేటువంటి విషయాన్ని అడిగినప్పుడు అద్భుతమైనటువంటి సమాధానం చాట్‌జీపీటీ చెప్పింది. అందులో ఎంత గొప్ప భావం ఉందంటే, బాబా ఏం చెప్తున్నారు అని అడిగితే, అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. మనకు ప్రపంచంలో ఒక నానుడు ఉంటుంది, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని. కానీ బాబా తత్వము అందుకు భిన్నమైనటువంటిది. అందరూ బాగుండాలంటే అందరినీ మనం ప్రేమించాలి, అందరి పట్ల సేవాభావాన్ని కలిగి ఉండాలి. అప్పుడే కదా సమాజం బాగుంటుంది. అంటే బాబా యొక్క ప్రాథమికమైనటువంటి సూత్రాన్ని ఎంత అద్భుతంగా ఈరోజు చాట్‌జీపీటీ లాంటి సైట్లు కావచ్చు, గూగుల్ కావచ్చు, అద్భుతంగా బాబా యొక్క తత్వాన్ని మన ముందు ఆవిష్కరిస్తుంది. చాలామంది అంటూ ఉంటారు, భవిష్యత్ తరంలో టెక్నాలజీ పెరిగినా కొద్దీ బాబా తత్వం కానీ భగవంతుని పట్ల భక్తి కానీ తగ్గిపోతుందని చెప్పి. కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు వస్తున్నటువంటి ఏఐ టెక్నాలజీ కావచ్చు, చాట్‌జీపీటీ కావచ్చు, గూగుల్ కావచ్చు, భగవంతునికి సంబంధించినటువంటి విషయాలను మనం గ్రహించినటువంటి దానికంటే కూడా చాలా అద్భుతంగా అవి చెప్పగలుగుతున్నాయి. ఎందుకంటే టెక్నాలజీ పెరిగినా కొద్దీ భగవంతుడు ఇంకా మనకు చేరువవుతూ ఉంటారు. ఈరోజు మనం శ్రీ సాయి సచ్చరిత్రని తీసుకోండి. ఎంతోమంది ఈరోజు మనము చదవకపోయినా మనం ఆన్లైన్ ద్వారా వినగలుగుతున్నాం. అంతేకాదు, బాబాకు సంబంధించినటువంటిదైనా, ఏ భగవంతునికి సంబంధించినటువంటిదైనా ఏదైనా సంశయం వచ్చినప్పుడు గూగుల్నో లేకపోతే చాట్‌జీపీటీనో ఈరోజు అడిగితే అద్భుతమైనటువంటి సమాచారం అది ఇస్తుంది. కాబట్టి భవిష్యత్ తరానికి భగవంతుడు దూరం అవుతాడనేటువంటి బెంగ అవసరం లేదు. ఎవరూ చెప్పనటువంటి అద్భుతమైనటువంటి విషయాలను ఈ చాట్‌జీపీటీ లాంటివి చెప్తుంది. ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని అక్కడ చెప్పింది. దేవుడు ఒక్కడే, ప్రపంచం ఒక్కటే. బాబా చెప్పినటువంటి ప్రధానమైనటువంటి దాంట్లో మనకు ఆన్లైన్లో చాట్‌జీపీటీ చెప్తుంది ఏంటంటే, దేవుడు ఒక్కడే, ప్రపంచం ఒక్కడే. ప్రపంచమంతా కూడా దేవుడే నిండి ఉన్నాడనేటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తుంది. అంతేకాదు, బాబాకు సంబంధించినటువంటి చెప్పినటువంటి ఈ రెండు పదాలలో ఎంత విస్తారమైనటువంటి అర్థం ఉంది. అందరినీ ప్రేమించు. ఎందుకంటే దేశం శాంతితో ఉండాలంటే, దేశ గౌరవం పెరగాలంటే మనుషుల మధ్య పరస్పరమైనటువంటి ప్రేమ చాలా అవసరం. అదే బాబా తత్వం చెప్తుంది. అందరికీ సేవ చేయి. ఈరోజు మనందరం కూడా ఏ భావంతో ఉంటామంటే, ఎవరో మనకు రావాలి, మనకు సేవ చేయాలి. కాదు, అందరికీ సేవ చేసేటువంటి భాగ్యాన్ని నువ్వు పొందు అని చెప్పి బాబా తత్వం చెప్తుంది. అందుకనే ఈరోజు సేవా మార్గంలో శ్రీ సాయి బాబా తత్వము ఒక ఐకాన్గా నిలిచింది. ఒకప్పుడు పూర్వకాలంలో ఒక 100 సంవత్సరాల క్రితము లేకపోతే ఒక 70 సంవత్సరాల క్రితము దాతృత్వం అనేటువంటిది విస్తారంగా ఉండేది. గ్రామాల్లో కూడా ఉన్నటువంటి సంపన్న కుటుంబాలు ఆ పనిచేసేటువంటి వృత్తితో కూడుకున్నటువంటి కులాలకు హితోధికంగా ధాన్యాన్ని ధర్మం చేసేటువంటి వారు, అవసరానికి ఆదుకునేటువంటి వారు. ఈ తర్వాత కాలంలో ఏదైతే ఈ 2000 సంవత్సరం తర్వాత టెక్నాలజీ పెరిగిపోయి మనుషుల మధ్య దూరాలు పెరిగిపోయి ఇవన్నీ కూడా ధర్మం, దానం అనేటువంటిది మర్చిపోతున్నటువంటి సమయంలో 2000 సంవత్సరం నుంచి బాబా తత్వము విస్తృతంగా వ్యాపించింది. మీరు చూడండి, బాబా యొక్క తత్వము బాబా మహాసమాధి తర్వాత 25-30 సంవత్సరాల క్రితమే విస్తృతంగా అది వ్యాపించింది. ఎందుకని? మానవుడు తన ధర్మాన్ని మర్చిపోతున్నాడు. అందరితో ప్రేమగా ఉండేటువంటి విషయాన్ని మర్చిపోయి ద్వేషాన్ని తన మనసులో నింపుకుంటున్నాడు. అదేవిధంగా తను
తన కుటుంబం అనేటువంటి స్వార్థ బుద్ధితో ఉండి ఎవరి పట్ల కూడా ఆదరణ భావన లేనటువంటి స్థితికి మనం వెళ్ళాం. అందుకనే బాబా తన యొక్క తత్వాన్ని 2000 సంవత్సరం తర్వాత విస్తృతంగా జనబాహుల్యంలోకి తీసుకెళ్లారు. అంతకుముందు భక్తి లేదా అంటే భక్తి ఉంది, కానీ భక్తితో పాటు తన వాడనేటువంటి వాడు ఏ ధర్మాన్ని ఆచరించాలి, తన వాడు ఖచ్చితంగా అందరినీ ప్రేమించాలి, అందరికీ సేవ చేసేటువంటి గుణం కలిగి ఉండాలి. అంతేకాదు వ్యక్తిగతమైనటువంటి విద్వేషాలతో పాటు ఆధ్యాత్మిక మార్గంలో కూడా విద్వేషాలు వస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు సమాజంలో చూస్తున్నాం. జై శ్రీరామ్ అంటేనే వాడు భక్తుడు, జై శ్రీరామ్ అంటేనే వాడు హిందువు. ఇటువంటి ద్వేషపూరితమైనటువంటి వాతావరణం పెరుగుతున్నటువంటి సందర్భంలో బాబా చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాటను ఈరోజు చాట్ జీపీటీ తన మొదటి లైన్లో రాస్తుంది. దేవుడు ఒక్కడే, ప్రపంచమంతా ఒక్కటే, ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ ఒకటే, మనుషులందరికీ 2 చేతులు 2 కాళ్ళు 1 తల అనేటువంటిది సర్వసాధారణంగా ఇదే రూపంలో ప్రపంచమంతా కూడా మానవులతో నిండి ఉంది. కాబట్టి మానవుడు ఒకే రూపంలో ఉన్నప్పుడు భగవంతుడు కూడా ఒకే రూపంలో ఉంటాడు. రాముడికి, కృష్ణుడికి, సాయిబాబాకు, ఇతర దేవతామూర్తులకు, అమ్మవారికి తేడా లేదు. దేవుని యొక్క రూపం ఒకటే, ప్రపంచమంతా ఒకటే. ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ ఒకే రూపంలో ఉన్నప్పుడు, ఒకే రకమైనటువంటి అవయవాలతో కూడినటువంటి దేహాలు కలిగి ఉన్నప్పుడు భగవంతుడు కూడా ఒకే రూపంలో ఉంటాడు. ఆ ఒకే రూపంలో నుంచే మనం నానా రూపాలను దర్శిస్తున్నాము. అంతే తప్ప భగవంతుడు వేరువేరుగా ఉండరు అనేటువంటి గొప్ప సత్యాన్ని బాబా బోధించినటువంటి దాన్ని ఎంత అద్భుతంగా ఈరోజు ఆన్లైన్ డొమైన్లో ఉందో. నిజంగా ఇవన్నీ చదివిన తర్వాత నాకు ఎంత ఆనందం వేసిందంటే, భవిష్యత్ తరానికి డోకా లేదు. బాబా యొక్క తత్వం అత్యంత సులువుగా అర్థం చేసేటువంటి విధంగా ఈరోజు చాట్ జీపీటీ లాంటి, గూగుల్ లాంటి సెర్చ్ ఇంజన్స్లో మనకు అద్భుతమైనటువంటి సారం బోధించబడుతుంది. ఎందుకంటే సాయిబాబా గురించి తెలిసినటువంటి చిన్న పిల్లవాడు కూడా ఈరోజు హూ ఈజ్ సాయిబాబా అని కొట్టగానే వచ్చేటువంటి ఈ 4 అక్షరాలు చాలా అద్భుతమైనటువంటి, విలువైనటువంటివి. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, ఈ ప్రపంచమంతా ఒకటే, దేవుడు కూడా ఒక్కరే. ఇది చాలు కదా భవిష్యత్ తరానికి. మరొకసారి చాట్ జీపీటీ బాబా యొక్క లక్ష్యాలు, వారి ధర్మం ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది. అది ఒక పంచసూత్రాలను బోధించింది. 5 సూత్రాలు ఉన్నాయట బాబాకు. ఆ 5 సూత్రాలను అనుసరిస్తే చాలట. అందులో మొదటిది ప్రేమ, కరుణ, రెండవది నిస్వార్థత, మూడవది భక్తి విశ్వాసం, నాలుగవది దాతృత్వం, ఐదవది ఆధ్యాత్మిక వృద్ధి. ఇవి మాత్రమే బాబా చెప్పారు, మిగతావి ఏవీ చెప్పలేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తుంది. దీనికి సంబంధించినటువంటి నిర్వచనం కూడా ఎంత గొప్పగా చాట్ జీపీటీ ఇస్తుందంటే, ప్రేమ కరుణ, మొదటి సూత్రం బాబా చెప్పినటువంటిది ప్రేమ కరుణ. ప్రతి ఒక్కరిని దయతో గౌరవంతో చూడండి, ఇది బాబా యొక్క బోధ అని చెప్తుంది. ఎస్, బాబా 100% జనుల పట్ల ఏ విధమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి, ఏ విధంగా గౌరవించాలి అనేటువంటి విషయాన్ని వారు ఆచరణపూర్వకంగా తెలియజేశారు. బాగోజీ షిండే కుష్టితో బాధపడుతుంటే షిరిడీలో ఒక్కరంటే ఒక్కరు కూడా బాగోజీ దగ్గర పక్కన నిల్చోవడం కాదు, కనీసం ఆ 10 అడుగుల దూరం నుంచి బాగోజీ వస్తుందంటే తప్పించుకొని నడుచుకొని వెళ్ళిపోయేటువంటి వారు. అటువంటి బాగోజీని బాబా స్వయంగా ద్వారకామాయికి పిలుచుకొని అతని దేహానికి ఉన్నటువంటి కుష్టు పైన ఊదిని రాసి కుష్టి వ్యాధిని కట్టడి చేశారే. అంటే అందరినీ ప్రేమించాలనేటువంటి గుణం. కుక్కకు ఆకలి అవుతుంటే దాని ఆకలి గ్రహించినటువంటి బాబా లక్ష్మీబాయికి చెప్పి రొట్టెలు చేయించుకొని తీసుకురమ్మంటారు. ఆ రొట్టె తెచ్చిన తర్వాత కుక్కకేస్తే లక్ష్మీబాయి, బాబా నీకోసం ఇంత కష్టపడి తెస్తే దాన్ని కుక్కపాలు చేస్తావా అని అడుగుతుంది. అమ్మా, అది కొన్ని గంటలుగా ఆకలితో నన్ను దీనంగా చూస్తుంది తల్లి, నాకు ఆకలి అవుతుందని నేను అడగగలిగాను, ఆ కుక్క అడగలేకపోయిందని అని అంటారు. అంటే అందరి పట్ల ఒక సమానమైనటువంటి ప్రేమ, అందరినీ సమానంగా ప్రేమించేటువంటి గుణం
ఇది బాబా భక్తుల్లో ప్రధానంగా ఉండాల్సినటువంటి లక్ష్యం అని చెప్పి బాబా చెప్పడం జరిగింది. దాన్నే ఈరోజు చాట్ జీపీటీ చాలా అద్భుతంగా ప్రజెంట్ చేస్తూ ఉంది. షిరిడీలో దాము అన్న తన పుత్రుడి యొక్క జన్మదినం సందర్భంగా షిరిడీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా విందును ఏర్పాటు చేస్తాడు. విందును ఏర్పాటు చేసి బాబాను విందుకు ఆహ్వానిస్తాడు. బాబా అంటాడు, నేను రానులే కానీ బాలా వస్తారు, తీసుకెళ్ళు అని అంటాడు. బాలా అనగారిన జాతికి చెందినటువంటి వారు. చెప్తాడు బాబా, అందరితో పాటు సమానంగా బాలాను కూర్చోబెట్టుకొని భోజనం పెట్టు అని అంటారు. చెల్ చెల్ హట్ హట్ అని చెప్పి అనకూడదు అని చెప్పి చెప్తారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి కట్టుబాట్లు, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆచారం, ఒకవైపు బ్రాహ్మణుల పంక్తి సపరేట్ కూర్చునేది, మరొక వైపు సాధారణమైనటువంటి జనం ఒకవైపు కూర్చునేవారు. అట్లా కాకుండా అందరూ కలిసి ఒకే పంక్తిలో భోజనం చేయండి అని చెప్తే దాము అన్న బాబా పలానా వ్యక్తిని సూచించాడంటే ఆ పలానా వ్యక్తి రూపంలో బాబా ఖచ్చితంగా వస్తారని చెప్పి బాబాకు ఏ ఆసనం అయితే వేయాలనుకున్నాడో అదే ప్లేస్లో బాలాను కూర్చోబెట్టి భోజనం పెడతాడు. అంటే భక్తుల్లో ఒక సమానత్వాన్ని, అంటే కులం, మతం, రంగు ఇటువంటి విద్వేషాలు లేకుండా మనందరినీ కూడా ఒక సమానత్వపు భావన వైపు నడిపించేటువంటి తత్వం బాబా. ఈరోజు మనం జరుపుకునేటువంటి గణతంత్ర దినోత్సవం భారత రాజ్యాంగం చెప్తుంది కూడా అదే. అందరూ సమానులే భారతదేశంలో. అదేవిధంగా అందరూ కూడా సమభావాన్ని కలిగి ఉండాలి. భేదభావం అనేటువంటిది ఉండకూడదు. పాలకులైనా పౌరులైనా అటువంటి విద్వేషాన్ని వదులుకోవాలని చెప్పి భారత రాజ్యాంగం ఈరోజు చెప్తుంది. అదే విషయాలను అత్యంత ప్రేమగా బాబా మనకు తెలియజేయడం జరిగింది. ఈరోజు బాబా తత్వంలో ఉన్నటువంటి ప్రేమ, కరుణ ఎక్కడ ఉంది? ఈరోజు అనేక సేవా సంస్థలకు, అనేక రకాలైనటువంటి ధార్మిక సేవలకు ఈరోజు బాబా తత్వం ఒక మార్గదర్శకంగా నిలబడ్డది. అందుకే 2000 సంవత్సరం తర్వాత భారతదేశంలో ఎప్పుడూ లేని విధంగా అనేక బాబా మందిరాలు, వేలాది బాబా మందిరాలు వెలిశాయి. వేలాది మందిరాల్లో సేవ జరుగుతుంది. ఆ సేవను స్ఫూర్తిగా తీసుకొని ఇతర ఆలయాలలో, ఇతర ధార్మిక సంస్థల్లో ఈరోజు ఆకలిగొన్నటువంటి వారికి ఆ పన్నులకు సేవ జరుగుతుందంటే ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు భారతదేశంలో ఆ సేవకు స్ఫూర్తి బాబా మార్గం. ఎందుకంటే బాబా మనకు నేర్పినటువంటి దయాగుణం, మనం కలిగి ఉన్నటువంటి దాంట్లో ఒకరికి పంచాలనేటువంటి నేచర్ ఈరోజు బాబా భక్తుల మాత్రమే ఉంటుంది. చాట్ జీపీటీ చెప్పినటువంటి రెండవ సూత్రం బాబాకు సంబంధించి నిస్వార్థత. అందులో ఏమని నిర్వచించిందంటే అహంకారాన్ని, కోరికలను వదిలివేయాలి అని అంటుంది. ఇది మనిషికి కావలసినటువంటి ప్రధాన లక్షణం కదా. ఈరోజు మనుషుల్లో ద్వేషం పెరగడానికి అహంకారం ప్రధానమైనటువంటిది. రెండవది కోరికలు. కోరికలు అనేటువంటి తాపత్రయంతో మనిషి తన యొక్క సుగుణాలను మర్చిపోతున్నాడు, తన యొక్క ధర్మాన్ని మర్చిపోతున్నాడు. ఏదైనా సరే రాత్రి దాన్ని పొందాలనేటువంటి అత్యాశ పెరిగిపోతుంది. కాబట్టి బాబా చెప్పినటువంటి రెండవ ధర్మము నిస్వార్థత. ఎవరైతే నిస్వార్థంగా ఉంటారో అటువంటి వారి జీవితము సుఖంగా, శాంతిగా ఉంటుంది. స్వార్థం ఉన్న చోట అహంకారం ఉంటుంది, స్వార్థం ఉన్న చోట వాంఛ ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒకటి కావాలనేటువంటి వాంఛతోటి మానవుడు దహించుకొని పోతూ ఉంటాడు. కాబట్టి బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా నిస్వార్థంగా ఉంటారనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంతేకాదు బాబా యొక్క జీవితాన్ని మనం పరిశీలిస్తే అనేక మంది భక్తులు తనను వేడుకోకముందే తనకు ఏదో ఇస్తారనేటువంటి దాంతో కాకుండా బాబా ఎంత గొప్ప మేలు చేశారు. ఆ మేలును ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం అనుభవిస్తున్నాం కదా. ఎక్కడో బిడ్డను ఒళ్ళో వేసుకొని భర్త పిలవగానే కొలిమి దగ్గర ఉన్నటువంటి ఆ స్త్రీ గబుక్కున లేసేసరికి బిడ్డ కొలిమి వంటల్లో పడకపోతుంటే బాబా అనేటువంటి ఒక్క పిలుపుతో, ఆ పిలుపును విన్నటువంటి బాబా ఆ బిడ్డను చేయబెట్టి రక్షిస్తాడే. ఎంత నిస్వార్థమైనటువంటి సేవ అది బాబాది. బాబా ఏమైనా ఆశించాడా? ఆమె ఏమన్నా దక్షిణ సమర్పిస్తుందనో, లేకపోతే తన బిడ్డకు మేలు చేస్తే తనకేమైనా వస్తుందనేటువంటి స్వార్థరహితమైనటువంటి చింతన బాబా చేయలేదే. మనల్ని కూడా అదే రకమైనటువంటి జీవితాలను బాబా గడుపుమంటున్నాడు. అలా నిస్వార్థ జీవితాన్ని మనం గడిపితే మనం ఎంతోమందికి సేవ చేయవచ్చు. స్వార్థరహితంగా మనం ఉండగలిగితే
మన జీవితం సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మనల్ని చూసి అనేక మంది స్ఫూర్తిని పొందుతారు. ఇతరుల విషయం పక్కన పెడితే మన కుటుంబంలో మనం చేసేటువంటి సేవ మన బిడ్డ చూస్తాడు. వాడి మనసులో కూడా అటువంటి ప్రేరణ కలుగుతుంది. స్కూల్లో పక్కన అబ్బాయి లంచ్ బాక్స్ తెచ్చుకోకపోతే తను తెచ్చుకోలేదు కదా అని చెప్పి ఒక్కడే వెళ్ళి తినేటువంటి ఆ స్వార్థ బుద్ధిని వదిలేసి ఉన్నటువంటి దాంట్లో ఇద్దరం పంచుకుందాము మిత్రమా అనేటువంటి ఒక ప్రేమపూర్వకమైనటువంటి బుద్ధి కలుగుతుంది కదా. ఇది ఎంతగా ఆ బిడ్డకు ఉపయోగపడుతుంది. మనం ఒకరికి ఎప్పుడైనా సరే సహాయం చేస్తే అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఖచ్చితంగా దాని యొక్క ఫలితం మళ్ళీ మనకు లభిస్తుంది అనేటువంటిది ఇది నిస్సంశయం. ఇంకొక అద్భుతమైనటువంటి సూత్రాన్ని చాట్‌జీపీటీ ఇక్కడ తెలియజేస్తుంది. భక్తి విశ్వాసం, దీనికి ఇచ్చినటువంటి నిర్వచనం ఏమిటో తెలుసా? అది నిస్వార్థంగా ప్రేమతో భగవంతునికి లొంగిపోవడమే భక్తి విశ్వాసం అని చెప్తుంది. ఎస్, మనము ఎటువంటి ఎజెండా లేకుండా బాబా వద్ద పూర్తిగా మనల్ని మనం సర్వస్వ శరణాగతి చేసుకుంటాము. సర్వస్వ శరణాగతికి మించినటువంటి భక్తి విశ్వాసం మరొకటి ఉండదనేటువంటిది ఇక్కడ చెప్తుంది. ఈరోజు మనందరము కూడా బాబా వద్దకు ఏదో ఒక కోరికతోనో లేకపోతే ఏదో ఒక అవసరంతోనో వెళ్ళినటువంటి వాళ్ళమే. చాలామంది భక్తులు ఆ విధంగానే బాబా దగ్గర చేరుతారు. చేరిన తర్వాత బాబా పట్ల నువ్వు పెంచుకోవాల్సినటువంటి భక్తి విశ్వాసం ఏమిటంటే, ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రేమతో ఆయనకు లొంగిపోవడం, అంటే సర్వస్వ శరణాగతి చేయడం. ఇది ఒక్కటి చేస్తే చాలట నీలో భక్తి విశ్వాసాలు పెరుగుతాయట. ఆ రోజు షిరిడీలో ఏమాత్రం కూడా సౌకర్యాలు లేవు. ఆ సౌకర్యాలు లేనటువంటి రోజుల్లో బాబా పట్ల ప్రేమ కలిగినటువంటి అనేక మంది విద్యార్థులు, తాత్యాసాహెబ్ నూల్కర్ లాంటి వారు సబ్ జడ్జ్, రేగే లాంటి వారు ఇండోర్ హైకోర్టు జడ్జ్, కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి గొప్ప విద్యావంతుడు, వీళ్ళందరూ కూడా షిరిడీకి వచ్చి దేనికి లొంగిపోయారు? బాబా యొక్క ప్రేమకు లొంగిపోయారు. కపర్దే లాంటి వారు ఈరోజు భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో అనేక మంది స్వాతంత్ర పోరాట యోధుల్లో చాలా ప్రముఖ స్థానంలో ఉండేటువంటి వారు కపర్దే. అటువంటి వారు కూడా బాబా యొక్క ప్రేమకు లొంగిపోయారు. కపర్దేను వెతుక్కుంటూ పోలీసులు వస్తే కపర్దే షిరిడీలో ఉన్నా సరే వారి కంటికి కనిపించలేరు. షిరిడీలో లేరు కపర్దే, బాబా వద్ద లేరు అనేటువంటి రిపోర్ట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆ రోజు ఇచ్చారు. కానీ బాబా పక్కనే కపర్దే ఉన్నారు. ఎందుకు కపర్దేను బాబా అండమాన్ జైల్లో మగ్గకుండా కాపాడారు? ప్రేమ కలిగి ఉన్నాడు తన పట్ల. ప్రేమతో బాబాను లొంగదీసేసుకున్నాడు. నాగ్పూర్లో, అమరావతిలో, ముంబైలో అనేక ప్రాంతాల్లో అనేక విషయాలపైన అనర్గళంగా మాట్లాడేటువంటి కపర్దే బాబా ముందు వంచిన తల ఎత్తకుండా, పెదవి కదపకుండా వారు చెప్పేటువంటి మాటలను తను ఉన్నన్ని రోజులు కూడా ద్వారకామయిలో జరిగేటువంటి సంఘటనలను వారు అక్షరబద్ధం చేశారే తప్ప నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదే. ఇంత ప్రేమగా లొంగిపోయినటువంటి భక్తుల పట్ల బాబా అప్రమత్తంగా ఉండకుండా ఎలా ఉంటారు? కాకాసాహెబ్ దీక్షిత్ కూడా అంతే కదా. అంత విద్యావంతుడైనప్పటికీ కూడా బాబా నిర్ణయానికి దేనికి కూడా వ్యతిరేకంగా వారు పనిచేయలేదు. కాకా ఎత్తు కత్తి మేకను వధించు అంటే వెనక ముందు ధర్మం, తన కులం, తన కట్టుబాట్లు ఇవేవి కూడా చూసుకోలేదే. ఇంత ప్రేమను ప్రకటించినటువంటి వారి పట్ల బాబా లొంగకుండా ఉంటారా? అందుకనే బాబాను ప్రేమతో లొంగ తీసుకోవాలని చెప్తుంది చాట్‌జీపీటీ. ఇది భవిష్యత్ తరానికి ఎంతో ఉపయోగపడుతుంది కదా. బాబాకు ఇది ఇస్తేనో అది ఇస్తేనో ఇంకోటి ఇస్తేనో బాబా మనకు లొంగడు. బాబాను మనం ప్రేమతో లొంగ తీసుకోవాలనేటువంటి ఒక గొప్ప విషయం. ఈరోజు మన జీవితాల్లో కూడా అంతే కదా. మనం బాబాను ఎంత ప్రేమిస్తాం? బాబాకు సంబంధించినటువంటి ఒక పని ఉందంటే, ఒక కార్యం ఉందంటే దాని పట్ల ఎంత నిబద్ధతను కలిగి ఉంటాం. ఇటీవల కాలంలో ఒక తల్లి ఫోన్ చేసింది, సార్ నాకు బాబా అనేకం నాకు ఇచ్చాడు, కొన్ని కోరుకున్న ఇచ్చాడు, కొన్ని కోరుకొని ఇచ్చాడు, అందుకని ఆయన నేను ఏది కోరొద్దు అనుకుంటున్నాను, కానీ సాయి గురుకులం అనేటువంటి సత్సంగ పాఠశాలకు నేను ఒక అరగజానికి స్థలానికి డబ్బులు ఇవ్వాలనుకుంటున్నాను. ఎంత జమ చేసినా అవి మళ్ళీ ఏదో ఒక ఖర్చులోకి వెళ్ళిపోతూనే ఉన్నాయి. బాబాను ఈ ఒక్క కోరిక మాత్రం నేను కోరాను, బాబా
నేను ఖచ్చితంగా ఇవ్వాలి, మార్గం నువ్వే చూపెట్టాలి, ఇది తప్ప నేను ఏమీ అడగను బాబా, ఇది నాలో ఉన్నటువంటి ప్రేమకు ఒక నిదర్శనం కావాలి, నేను అక్కడ జరిగేటువంటి ఆ భూదాన సేవలో నేను పాల్గొనాలి అని చెప్పి బాబాను వేడుకుందట. నేను బాబాను అడగడం మానేసి చాలా సంవత్సరాలు అయింది సార్, నేను అడగట్లేదు. కానీ ఎందుకో మొట్టమొదటిసారి మళ్ళీ అడిగాను. నేను ఇది తప్పో ఒప్పో నాకు తెలియదు, ఆ శక్తిని నాకు ఇవ్వమని చెప్పి అడిగాను అని చెప్పి అనంది. తర్వాత ఒక వారం రోజులకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి, సార్ బాబా డబ్బు బీరువాలోనే పెట్టాడు సార్, ఆ బీరువాలో పెట్టినటువంటి డబ్బును నేను గుర్తించలేకపోయాను అన్నది. బీరువాలో బాబా డబ్బు పెట్టడం ఏంటమ్మా, ఇటువంటి చమత్కారాలు నేను ఎక్కడా వినలేదు, అసలు బాబా ఇలా చెయ్యరు, మీరేదో తప్పుగా చెప్తున్నారన్న. లేదు సార్, ఒక 6 సంవత్సరాల క్రితము పోస్ట్ ఆఫీస్లో 500 రికరింగ్ డిపాజిట్ చేశాను. అది బీరువాలో లోపటి ర్యాక్లో ఉండిపోయింది. ఇప్పటి వరకు నేను దాన్ని చూడలేదు. ఆ రికరింగ్ డిపాజిట్ అయిపోయి కూడా 2 ఏళ్ళు అయింది. నేను వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో ఆ పాస్ పుస్తకం ఇచ్చి డబ్బు డ్రా చేస్తే 20,250 రూపాయలు వచ్చింది సార్. నేను 17,500 రూపాయలు బాబాకు సమర్పిద్దాం అనుకున్నాను. కానీ ఆలస్యం అయింది కాబట్టి ఆ వడ్డీతో సహా వచ్చినటువంటి డబ్బంతా కూడా నేను భూదాన సేవకు నేను సమర్పిస్తాను. అంటే ఇంత ప్రేమ ఎట్లా కలుగుతుంది? ఎందుకంటే ఒక 2,500 మన దగ్గర ఎక్స్ట్రా ఉంటే ఇంకా దేని అవసరం కోసం మనం ఉపయోగించుకోవచ్చు కదా. ఇదే బాబా పట్ల అసలైనటువంటి ప్రేమ. ఇటువంటి ప్రేమ ఉన్నటువంటి వారికి బాబా లొంగకుండా ఎలా ఉంటారు? భవిష్యత్ తరానికి ఒక్క పదం చాలు, బాబా ఎట్లా ప్రసన్నుడవుతాడు, ప్రేమతో మాత్రమే ఆయన గెలుచుకోగలుగుతాం అనేటువంటి ఇంత అద్భుతమైనటువంటి విషయం ఈరోజు చాట్‌జీపీటీ లాంటి ఆన్లైన్ యాప్లు, ఆన్లైన్ సెర్చ్ ఇంజిన్లు చెప్తున్నాయంటే బాబా తత్వానికి ఏమీ ఢోకా లేదు. చాలా సులువైనటువంటిది. నేనైనా సరే బాబాకు సంబంధించి బాబా యొక్క గొప్పతనం చెప్పాలంటే అనేక మాటల్లో, అనేక వాక్యాల్లో చెప్పాల్సి ఉంటుంది. కానీ ఈరోజు ఆన్లైన్లో బాబా గొప్పతనము మేరు పర్వతమంత ఖ్యాతిని గడించింది. అంత గొప్పగా బాబా గురించి చెప్తున్నారు. ఒక విషయం, ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ చాట్‌జీపీటీ చెప్తుందంటే, బాబా ఏ మతానికి ఏ ధర్మానికి సంబంధించినటువంటి వారు కాదు. ఈరోజు తణుకలాడుతున్నటువంటి విషయం చాలా స్పష్టంగా కొన్ని లక్షల కోట్ల మంది చూసేటువంటి సెర్చ్ ఇంజిన్ ఈరోజు చెప్తుంది. బాబా ఏ మతానికి ఏ ధర్మానికి సంబంధించినటువంటి వారు కాదు. వారు చెప్పినటువంటి 5 ప్రధాన సూత్రాలే వారి పట్ల భక్తిని పెంపొందింపజేస్తాయి అనేటువంటి విషయం ఎంత అద్భుతంగా ఇక్కడ చెప్తారు. అంతేకాదు బాబా భక్తులు దేనిని కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని చెప్తుంది చాట్‌జీపీటీ. దాతృత్వం కలిగి ఉండాలట. అలా దాతృత్వం కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే నిజమైనటువంటి బాబా మార్గంలో ఉంటారట. ఇది చాలదా? మనలో ఒక సేవా గుణాన్ని, ఒక దాతృత్వాన్ని, దానం చేసేటువంటి దృక్పథాన్ని మనలో కలిగించడానికి ఈ ఒక్క మాట చాలు కదా. దాతృత్వం అనేటువంటిది మన జీవితంలో ఒక భాగం కావాలి. మనకు ఉన్నటువంటి దాంట్లో నలుగురికి పెట్టి మనం తినేటువంటి ఒక గొప్ప స్వభావం మనలో నెలకొల్పాలి. బాబా యొక్క ధ్యేయం అదే. ఆయనకు పంచభక్ష పరమాన్నాలు పెడితే ఆయన సంతోషించడు. ఆకలితో ఉన్నటువంటి ఒక జీవికి అన్నం పెడితే సంతోషిస్తాడు. ఇటువంటి దాతృత్వం నా భక్తులు కలిగి ఉండాలి అని చెప్పి బాబా అంటారు. కాబట్టి ఈ దాతృత్వం అనేటువంటి గొప్ప సూత్రం బాబా భక్తుల్లో ఒక మానవీయ కోణాన్ని మేల్కొల్పుతుంది. ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తుంది చాట్‌జీపీటీ. ప్రధానంగా బాబా తత్వంలో ఉండాల్సినటువంటి సూత్రం, నియమం, లక్ష్యం కూడా ఆధ్యాత్మిక వృద్ధి, స్వీయ అవగాహన, అంతర్గత శాంతిని కలిగి ఉండడం. ఎంత అద్భుతమైనటువంటి మాట కదా. ఈరోజు బాబా తత్వంలో మనందరము కూడా స్వీయ అనుభవంతోటే బాబా మార్గంలోకి వెళ్ళాం. ఎవరో చెప్తేనో, ఎవరో ప్రభావితం చేస్తేనో వెళ్ళినటువంటి వారు ఎవ్వరూ ఉండరు బాబా మార్గంలోకి. స్వీయ అనుభవాలే. ఎందుకంటే బాబా తన వద్దకు వచ్చినటువంటి వారు మళ్ళీ మరల వెళ్ళిపోకూడదు అనేటువంటి లక్ష్యంతో వారు ఉంటారు. అలా తన నుంచి ఎవరు కూడా వేరుపడిపోకుండా ఉండడానికి స్వీయ అనుభవాన్నే ఇస్తారు. ఇక్కడ మంత్రం లేదు, తంత్రం లేదు, బోధ కూడా లేదు. ఎవరో చెప్తే వెళ్ళామనేటువంటిది కూడా ఉండదు. స్వీయ అనుభవమే. ఈరోజు మనందరం కూడా ఏదో ఒక సందర్భంలో బాబా ఇచ్చినటువంటి అనుగ్రహం చేత, వారు ఇచ్చినటువంటి అనుభవం చేతనే వారి పాదాల వద్దకు వెళ్ళాం. వెళ్ళిన తర్వాత గొప్ప అనుబంధాన్ని వారితో పెనవేసుకున్నాం. ఆ అనుబంధంలో
ప్రేమ అనేటువంటి గొప్ప సారం అందులో ఉంది. కాబట్టి అనుబంధం మన కట్టె కాలే వరకు కూడా కొనసాగుతుంది. దీని నుంచి ఎవరో వేరు చేస్తారనడం, ఎవరో దీని నుంచి పక్కకు తప్పిస్తారనడం. ఒక రకంగా చెప్పాలంటే బాబా భక్తుల్లో 99% మంది బాబా ఎవరు అని తెలుసుకున్న తర్వాతనే వారి పాదాలు పట్టుకున్నారు. ఇది వాస్తవం. ఎవరో తెలియకుండా బాబా ఫలానా కాబట్టి, బాబా ఈశ్వర రూపం కాబట్టి, బాబా దత్తాత్రేయ రూపం కాబట్టి, బాబా కృష్ణుడి రూపం కాబట్టి బాబాను మనం కలియుగంలో కొలుచుకోవాలని చెప్పి సచ్చరితలోనూ చెప్పలేదు, ఎక్కడా ఎవరూ చెప్పలేదు. బాబాను బాబాగా ప్రేమించి బాబా తత్వంలోకి వెళ్ళినటువంటి వారే. అంతే తప్ప బాబా ఫలానా కాబట్టి నేను అందుకని, నా కులదైవం మహావిష్ణువు కాబట్టి ఆయన విష్ణు అవతారం, ఇలా ఎవరు వెళ్ళలేదు. బాబాను బాబాగా తెలుసుకొని చాట్‌జీపీటీ చెప్పినటువంటి చివరి సూత్రం ఏదైతే ఉందో ఆధ్యాత్మిక వృద్ధి, ఈ ఆధ్యాత్మిక వృద్ధి స్వీయ అనుభవం వల్లనే వస్తుంది తప్ప ఎవరో ఏదో చెప్తే వచ్చేటువంటిది కాదు. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి బాబా తత్వాన్ని ఎవరు మన నుంచి వేరు చేయగలుగుతారు? ఇక్కడ ప్రాథమికంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే, బాబాను బాబాగా చూసే, బాబా ఎవరో తెలిసే, బాబా ఏ మతానికి ఏ ధర్మానికి దేనికి సంబంధించినటువంటి వారు కాదు, వారు గొప్ప మానవతామూర్తి, మన జీవితానికి వారు ఒక మార్గదర్శి, మన జీవితం ఒక సవ్యమైనటువంటి మార్గంలో నడవడానికి వారు ఒక చుక్కాని అనేటువంటి విషయం తెలుసుకొని వెళ్ళారు మహాప్రభు. బాబా ఫలానా అనో దేవుడనో భగవంతుడనో కృష్ణుడనో రాముడనో పోయినటువంటి వాళ్ళు ఎవ్వరూ ఉండరు. బాబాను బాబాగానే మనం చూడాలి. బాబా బాబాయే. వారిని ఎవరితో పోల్చడానికి కానీ ఎవరితో సమతూకం వేయడానికి కానీ ఏ అవసరము మనకు లేదు. ఎందుకంటే అనుభవమే మనకు చాలు. స్వీయ అనుభవాలే మనందరినీ కూడా బాబా పట్ల విశ్వాసాన్ని పెంచేలాగా చేస్తున్నాయి. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. 52 గురువారాల సాయి దివ్య పూజ జనవరి 23 శుక్రవారం వసంత పంచమి శ్రీ వరాల సాయి మందిర 6వ వార్షికోత్సవం. శ్రీ వరాల సాయి 6వ వార్షికోత్సవం నుండి ఏడాది పాటు 52 గురువారాలు భక్తుల గోత్ర నామాలతో సాయి దివ్య పూజ. 52 గురువారాల పూజలో పాల్గొనే భక్తులు పూజా దక్షిణ 2,501 రూపాయలు జనవరి 28వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలి. జనవరి 29 గురువారం నుండి ఏడాది పాటు ప్రతి గురువారం భక్తుల గోత్ర నామాలతో సాయి దివ్య పూజ నిర్వహించబడును. 52 గురువారాల పూజా దక్షిణ 2,501 రూపాయలు జనవరి 28వ తేదీలోపు గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా 9010084299 లేదా 9848614440 నెంబర్లలో చెల్లించాలి. మీ గోత్రనామాలను 9010084299 నెంబర్కు వాట్సాప్ ద్వారా పంపించాలి. వివరాల కోసం 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.